ఇక్కడ కుక్కట్పల్లికి వచ్చాడన్న విషయం ఎప్పుడు తెలిసింది? అసలు మీరు వెళ్ళినప్పుడు అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? ఏంటి అసలు? అతనికి మ్యారేజ్ అయింది, డివోర్స్ అయింది. అతను ఇండివిజువల్‌గా ఉంటున్నాడు. మనకి ఆ రెయిన్‌బో విస్టాలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడండి. అది ఓన్ ఫ్లాట్ అదండి. కొన్ని ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాడు. దాంట్లోనే అతను ఒంటరిగానే ఉంటున్నాడనమాట. అతను ఇక్కడ స్టే చేయడు. ఆయన వేరే కంట్రీస్ కంటే చాలా డిఫరెంట్ కంట్రీస్ కంటే యూఎస్ఏ గానీ, సింగపూర్ గానీ, నెదర్లాండ్ ఆయన ఇప్పుడు ఇండియన్ సిటిజన్ నో మోర్ ఇండియన్ సిటిజన్. ఈజ్ నో మోర్ ఇండియన్ సిటిజన్ అనమాట. అతను రినౌన్స్ చేశాడు. ఇక్కడ ఇండియన్ పాస్‌పోర్ట్‌ని సబ్మిట్ చేసి సరెండర్ చేసేసినాడు. అక్కడ అంటే కరేబియన్ ఐలాండ్‌లో అక్కడ అంటే సెయింట్ కిట్స్ నేవీస్ అని చెప్పేసి ఆ కంట్రీ అక్కడ సిటిజన్ తీసుకొని 2022 నుంచి అక్కడే ఉన్నాడనమాట. అని వేరే రీజన్స్ వల్ల హైదరాబాద్ రావడం జరిగింది. దానివల్ల మనం ట్రాక్ చేసి పట్టుకోగలిగాం. సార్ కుక్కట్పల్లిలోకి వెళ్ళిన తర్వాత అసలు ఐబొమ్మ గురించి అంటే ఆ మూవీ పైరసీ గురించి కాదు మీరు వచ్చింది అన్నట్టు కూడా కొన్ని వార్తల్లో వినడం జరిగింది. అసలు మీరు వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అసలు ఎలా ఫేస్ చేశారు? ఇదంతా అంటే ఈ అప్లికేషన్ అంతా ఆన్‌లైనేనండి. దాంట్లో ఫిజికల్‌గా మన దగ్గర ఇండియాలో సర్వర్స్ ఏం లేవు అతని దగ్గర. ఓన్లీ బ్యాకప్ డాటా మాత్రమే స్టోర్ చేసుకున్నాడు హార్డ్ డిస్క్‌లలో. అంతే తప్ప అతనికి ఇక్కడ ఏం లేదు. అంతా ఆన్‌లైన్‌లోనే. మూవీ అప్లోడ్ చేయడం కూడా ఆన్‌లైన్‌లోనే. ఎఫ్‌టిపి ఫైల్ అని ఒకటి ఉంటుంది. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని. దాంట్లోనే మూవీ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా అది వెబ్‌సైట్‌లో అప్లోడ్ అయిపోతది. అతనికి ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ఏమి ఉండదు. జస్ట్ ఆయన అంటే ల్యాప్‌టాప్స్ కొన్ని ఉన్నాయి. ల్యాప్‌టాప్స్ త్రూ వర్క్ చేసుకుంటాడు. దాన్ని మాత్రమే అంటే ఫిజికల్ సర్వర్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఆయన ఐపీస్ కూడా ఐడెంటిటీ కూడా అన్ని చేశాడు కాబట్టి అతన్ని ఎవరు పట్టుకోలేరు అనేది ఆయన ధైర్యం.